వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే మీకు జెడ్పే గురించి అయితే చెప్తాను. ఈరోజు బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ ఫ్రెండ్స్ ఇది. సో రిఫర్ చేస్తే మనం మనీ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని నుంచి మనం రీఛార్జ్ చేస్తే అయితే కమిషన్ అయితే బాగా వస్తుంది మనకు. దీని నుంచి టూ రకాలుగా మనకు అమౌంట్ అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇది యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫోన్పే గూగుల్ పేలో ఎలా ఉందో సేమ్ అలా. సో అన్ని సర్వీసెస్ అంటే వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారుగా మనకు ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే మనకు ఇన్స్టెంట్గా మనకు 5399 బోనస్ అయితే మనకు వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, మనకు సైన్ అప్ కాగానే మనకు 5399 రూపీస్ అయితే మనకు బోనస్ అయితే వస్తుంది. సో దీని పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎలా లాగిన్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, అకౌంట్ అనేది ఎలా యాక్టివేట్ కావాలనేది పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. దీని యాప్ అయితే మీకు ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది మీకు ఇన్స్టాల్ చేయగానే. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్ అయితే మీకు లింక్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. సో మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినాక మీకు ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే అవుతుంది. సో దాని తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఫుల్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోండి యాజ్ పర్ డాక్యుమెంట్స్లో ఎలా ఉంటే అలా. సో ఎంటర్ అయితే చేసుకొని దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. సో దాని తర్వాత మీరు 6 డిజిట్స్ అనే పాస్వర్డ్ అయితే మీరు సో ఈమెయిల్ ఐడికి ఎలా నార్మల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి ఈమెయిల్ ఐడికి లాగా. సో లాస్ట్ వరకు అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సో ఇలాంటి స్పెషల్ లెటర్స్ అనేది మీరు కలిపి అయితే 6 డిజిట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. రెండు క్రియేట్ చేసుకొని కింద కన్ఫర్మ్ అయితే ఎంటర్ చేసుకొని సో టీపీని అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఫోన్పేలో మనం గూగుల్ పే కదా మనం 4 డిజిట్ పిన్ కొడితే మనకి ఎలా ట్రాన్స్ఫర్ అయితే అవుతుందో సో అలా టీపీన్ అయితే ఉంటుంది దీంట్లో. సో 4 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేసుకున్నాక మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ మీకు స్క్రీన్ మీద అయితే మీకు స్పాన్సర్ ఐడి ఇస్తాను. సో ఆ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేసుకొని మీరు అగ్రి అనేది క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అయిపోతుంది. సో రిజిస్టర్ కాగానే మీకు ఇన్స్టెంట్గా మీకు 5399 బోనస్ అయితే వస్తుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అని కొట్టగానే తర్వాత మీరు లాగిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో లాగిన్ క్లిక్ చేసుకున్నాక మీకు తర్వాత మీరు అకౌంట్ అనేది మీరు పాస్వర్డ్ ఫోన్ నెంబర్ అని పాస్వర్డ్తో లాగిన్ అయితే కావచ్చు. సో లాగిన్ కాగానే మీకు ఇన్స్టెంట్గా మనకు 5399 బోనస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ సో సైన్ అప్ కాగానే మనకి ఇన్స్టెంట్గా 5399 బోనస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారుగా మీకు 5399 బోనస్ అయితే వస్తుంది. సో దీని తర్వాత దీని నుంచి అయితే మనం రిఫర్ చేస్తూ అయితే మనం మనీ అయితే చేసుకోవచ్చు. సో ఎవ్రీ రిఫర్కి మనకు 200 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కింద మన మై బిజినెస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో అకౌంట్ యాక్టివేట్ కూడా మనకు 5399తో రీఛార్జ్ చేసుకుంటే మీకు యాక్టివేట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది మీకు అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా మీకు ప్రైమ్, మనమైతే ప్రైమ్లో ఉన్నాం. సో దాన్ని కూడా మీకు సూపర్ ప్రైమ్లోకి యాక్టివేట్ అయితే చేసి చూపెడతాను నెక్స్ట్ వీడియోలో మీకు. సో మీరు అకౌంట్ అయితే ప్రైమ్కి అయితే మనకు 5399 రూపీస్తో ప్రైమ్ అయితే తీసుకోవచ్చు. సో సూపర్ ప్రైమ్ అయితే తీసుకుంటే మనకు 1200 రూపీస్ అయితే అవుతుంది. సో మీ బడ్జెట్ని బట్టి మీరైతే అకౌంట్ని అయితే మీరు యాక్టివేట్ అయితే చేసుకోండి. సో అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నాక మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్కి అయితే రండి. హోమ్ స్క్రీన్కి వచ్చినాక మనకి ఇక్కడ షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి. సో షేర్ క్లిక్ చేసి మనం షేర్ చేసుకుంటే మనకి ఎవ్రీ సక్సెస్ఫుల్ రిఫరర్కి అంటే మనం రిఫర్ చేసిన ఫ్రెండ్ అనేది దీంట్లో అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటే ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ యాక్టివేట్ చేసుకుంటే మీకు సో ఎవ్రీ రిఫరర్కి అయితే మీకు 200 రూపీస్ అయితే వస్తుంది. నార్మల్ ప్రైమ్కి ఏమో 200 రూపీస్ వస్తుంది. అలాగే మీకు సూపర్ ప్రైమ్కి అయితే మీకు 500 రూపీస్ అయితే అమౌంట్ అయితే మీకు ఇన్స్టెంట్గా యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు చూడండి మనకు సో టుడే మనకు ఇన్కమ్ అయితే 200 రూపీస్ అయితే వచ్చింది. సో ఇవాళ మనకు రిఫరల్ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ ఇక్కడ చూడండి 200 రూపీస్ అయితే వచ్చింది. సో మీకు చూపెడతాను అది కూడా మనకు కింద మై బిజినెస్ అని మీరు క్లిక్ చేసుకున్నాక మీకు సో పైకి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది పేడ్ టీమ్ అయితే కనిపిస్తుంది. మనకు ఒక్కళ్ళు అయితే పేడ్ అయితే చేసుకున్నారు మనకు టీంలో. సో మనకు ఇన్స్టెంట్గా మన 200 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారు కదా 200 రూపీస్ అనేది. సో మీరు కూడా రిఫర్ చేస్తామని అయితే అమౌంట్ అయితే చేసుకోవచ్చు దీని నుంచి. తర్వాత మనకి దీంట్లో మన 20 లెవెల్స్ దాకా మనకు అమౌంట్ అయితే ఇన్కమ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం మై టీమ్ మనకు కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు 20 లెవెల్స్ దాకా మనకు అమౌంట్ అయితే మనకు అకౌంట్లోకి అయితే యాడ్ అయితే అవుతాయి. మనకి చూడండి మన కింద అయితే డైరెక్ట్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు మనకు. సో 1 మెంబర్ అయితే పేడ్ వర్షన్ అయితే తీసుకున్నారు మనకి ఇక్కడ చూడండి. సో మనకు ఇన్స్టెంట్గా మనకు 200 రూపీస్ అయితే వచ్చింది. సో మీరు అలా డైరెక్ట్ రిఫర్ అయితే చేసుకొని 15 మెంబర్స్ కాగానే మీకు ర్యాంక్ అనేది మీకు అప్పుడు లెవెల్ అయితే పెరుగుతుంది మీకు. సో ర్యాంక్ పెరిగిందంటే మీకు మంత్లీ సాలరీ అయితే వస్తుంది. సాలరీ ఇన్సెంటివ్ లెక్క మీకు అమౌంట్ అయితే వస్తుంది. రీఛార్జ్ చేసినా చేయకుండా మనకు టీమ్ లెవెల్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీంట్లో. త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇంకా ఫ్రీ ఇది. సో టోటల్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. దీని నుంచి 20 లెవెల్స్ దాకా ఇక్కడ చూడండి మనకు 20 లెవెల్స్ దాకా అయితే మన కమిషన్ అయితే మా అమౌంట్ అయితే చేసుకోవచ్చు మనకి. సో బ్యాక్ అయితే రండి. ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్లోకి వచ్చేసాక సో అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ యాడ్ ఫండ్ అయితే కనిపిస్తుంది కదా. యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసుకొని సో మనం ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. సో మన 5399 అయితే చేసుకుంటా అంటే మీరు 600 రూపీస్ అయితే క్లిక్ చేసి పే మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి సో సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కాగానే క్రోమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు ఇక్కడ స్కానర్ అనేది కనిపిస్తుంది కదా, మనకు స్కానర్ కానీ యూపీఐతో అయితే మీరు అమౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మన క్యూఆర్ మీద క్లిక్ చేసుకొని మనం దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం కదా, ఈ స్క్రీన్ షాట్ అనేది మనం డైరెక్ట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అప్లోడ్ అయితే చేసుకుందాం మనం. సో ఇలా మనం పేటీఎం అయితే ఓపెన్ చేసాం కదా, స్కానర్ మీద క్లిక్ చేసి సో మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి డాక్యుమెంట్ అనేది. సో అప్లోడ్ అయితే చేసి చూపెడతాను పేరు అనేది ఏమైనా వస్తుంది అన్నది. డైరెక్ట్ మీకు క్యూఆర్ కోడ్ అనేది అప్లోడ్ చేయగానే మనకి ఇలా జాబర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే వస్తుంది మీకు. సో గాటెడ్ మీద క్లిక్ చేసి ఓకే గాటెడ్ మీద క్లిక్ చేసి మనం అమౌంట్ అయితే పే చేస్తే మనకు ఇన్స్టెంట్గా మనకు అకౌంట్లో అయితే యాడ్ అయితే అవుతుంది. ఇలా అయితే మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత వెంటనే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసాక మీకు డైరెక్ట్ ఇట్లా పేజ్ అనేది రీఫ్రెష్ చేస్తే మనకు అమౌంట్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో నేనైతే ఆల్రెడీ రీఛార్జ్ చేసాను కాబట్టి నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే ఉన్నది. సో ఇలా మనకు ఫండ్ వాలెట్ అయితే మనకు అమౌంట్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ 421 రూపీస్ ఉన్నాయి కదా, సో దీంట్లో మీరు యాడ్ చేసిన అమౌంట్ అయితే లోడ్ అయితే అవుతుంది. దాని తర్వాత ప్రైమ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రైమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరైతే చూడండి డౌన్లోడ్ చేసుకుని మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీని నుంచి. సో దాని తర్వాత ఈ బుక్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే మీరు లాగిన్ అయిన ఫోన్ నెంబర్తో అయితే ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోలేడు. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఒక నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. మీకు ఫోన్ నెంబర్ అని ఎంటర్ చేస్తే వాళ్ళ కింద పేరు అయితే కనిపిస్తుంది. మనకు జెడ్ పేలో మనకు ఏ పేరు అయితే ఉన్నదో ఆ నేమ్ అయితే కనిపిస్తుంది. మీకు ఆ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ నేమ్ అనేది కనిపించగానే కింద మనకు సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నేను ప్రైమ్ అయితే తీసుకున్నాను కాబట్టి మన వేరే అకౌంట్ వాళ్ళు కూడా ప్రైమ్ అయితే తీసుకున్నారు దీంట్లో మీకు. సో నెక్స్ట్ ప్యాకేజ్ అనేది సూపర్ ప్రైమ్ అనేది 1200 ఉన్నది. సో దీంట్లో మీకైతే మీకు 599 ఉంది, 1199 అయితే కనిపిస్తుంది. మీకు 600 ఉంది, 1200 అయితే కనిపిస్తుంది. సో 600 మీద క్లిక్ చేసుకొని కింద మనకు పేమెంట్ మెథడ్ అనేది ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేసి మీరు కంటిన్యూ కొట్టగానే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో అకౌంట్ అనేది యాక్టివేట్ అయినాక మీకు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసాక మీకు డైరెక్ట్ మా కింద మనకు బై బిలేస్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అనేది మీకు ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ మీరు 600 రూపీస్ అనేది రీఛార్జ్ చేస్తే మీకు ప్రైమ్ అనేది కనిపిస్తుంది. సో 1200 రూపీస్ అని క్లిక్ చేస్తే మీకు మనకు సూపర్ ప్రైమ్ అయితే కనిపిస్తుంది. సో దీని నుంచి ఇట్లా అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకొని సో మీరు కింద హోమ్ స్క్రీన్లో మనకు రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, షేర్ లింక్ అనేది. సో దాని మీద క్లిక్ చేసి మీరు షేర్ చేసి రిఫర్ చేస్తూ మీరు మనీ అయితే ఎన్నైతే చేసుకోండి. అలాగే కింద మనం నార్మల్గా ఎట్లా రీఛార్జ్ చేస్తామో అలా మనం ప్రీపేర్ అని క్లిక్ చేసుకొని మొబైల్ రీఛార్జ్ చేసినా కూడా మీకు కమిషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు సో మీరు ఇక్కడ చూడండి మనకు చాలా రకాల డిస్కౌంట్ అయితే ఉన్నది మనకి ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ 8.5% అయితే కమిషన్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారుగా రీఛార్జ్ చేసిన ప్రతి మొబైల్ రీఛార్జ్కి అయితే మీకు 8.5% అయితే కమిషన్ అయితే వస్తుంది. సో దీనిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో లేట్ చేయకుండా డౌన్లోడ్ చేసుకొని మీరు రిఫరల్ అయితే పెంచుకొని మనీ అయితే ఎన్నైతే చేసుకోండి ఫ్రెండ్స్.